నెల్లూరులో పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పట్టణంలోని పలు హోటళ్లు, లాడ్జీలపై డీఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. చట్టవిరుద్ధంగా హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పలు రూముల్లో అసభ్యకరంగా గడుపుతున్న దాదాపు 30 మంది యువకులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుబడిన వారందరినీ వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏఎస్పీ దీక్ష మాట్లాడుతూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు సమాచారం. స్టూడెంట్స్ లో డే మధ్యలో ఏం చేస్తున్నారా? సండేలో ఆదివారం ఏం చేస్తున్నారు? అక్కడ స్మోకింగ్, అక్కడ బాటిల్ ఉంది, ఏదో ఓపెన్ చేయండి. ఏం చేస్తున్నారా? మీ ఏజ్ ఏంటి? అరే మీ ఏజ్ ఏంటి? 30 ఏజ్ ఉంది. చాలా స్టూడెంట్స్, మీకు అర్థం కావట్లేదు. ఎందుకు స్పాయిల్ చేస్తారా ఈ డేలో? ఈ హోటల్లో అది వారం మధ్యలో ఏం చేస్తున్నారా? ఇక్కడ ఎవరు ఫోన్ చేశారు? మ్యారేజ్ అయిందా? తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. ఏం ప్రాబ్లం? ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నా ఆఫీస్ కి ఎవరు ఫోన్ చేశారు?